గైస్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టాక్. సో ఈరోజు విద్యా స్టాక్లో ఏం చూపించబోతున్నామంటే క్యారెట్ హల్వా అండి. సో క్యారెట్ హల్వా చాలామందికి ఇష్టం. క్యారెట్ హల్వా కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, ఇంట్లో ఫంక్షన్స్ కానీ, బర్త్డేస్ కానీ అలా ఉన్నప్పుడు సో క్యారెట్ హల్వా మనం యూజ్ చేస్తుంటాం. కాబట్టి ఈ స్వీట్ నేను మీకు చూపించబోతున్నాను. సో క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు క్యారెట్ అండి. సో క్యారెట్ని కొంతమంది తురుముతారు, బట్ నేనైతే మిక్సీకి వేసానండి. సో 3 క్యారెట్స్ని మిక్సీకి వేసాను. తర్వాత 1 కప్ ఆఫ్ మిల్క్, తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్, తర్వాత షుగర్, అలాగే నెయ్యి అండి. సో దీంతో మనం స్వీట్ అయితే రెడీ చేయబోతున్నాము. సో ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నామండి. సో చాలామంది చిన్న పిల్లలకి కూడా చాలా ఇష్టపడతారండి ఈ స్వీట్ అంటే. క్యారెట్ హల్వా అనేది ఇంట్లో బర్త్డేస్ పార్టీస్ కానీ ఏమైనా ఉంటే మనం చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో దీంట్లో అయితే నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకుంటున్నానండి. సో 1 టేబుల్ స్పూన్ ఎందుకు తీసుకున్నానంటే డ్రై ఫ్రూట్స్ని మనం కొంచెం ఇచ్చేసుకుందామండి, రోస్ట్ చేసుకున్నాం అనమాట. సో అందుకే నేను తీసుకున్నాను. సో దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేగియాలి. సో ఇప్పుడు వీటిని మనం తీసామండి, గోల్డెన్ కలర్ అయిపోయినాయి కాబట్టి వీటిని తీసేసి ఇందులోనే వేసేసుకుందామండి. సో మిగిలిన అదే ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకుంటున్నామండి. సో దీంట్లోనే ఈ మన క్యారెట్ పేస్ట్ ఇందాక చేసుకున్నాం కదా, అది వేసేస్తాం. సో దీన్ని కొంచెం మనము రోస్ట్ చేయాలండి. సో ఇది ఇలా మంచిగా రోస్ట్ కావాలండి. చూడండి ఇలా ఉంటుంది. దీంట్లో కొంతమంది యాలక్కులు కూడా యూస్ చేస్తారండి, బట్ నేనైతే యూస్ చేయట్లేదు. అది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే యూస్ చేయట్లేదండి. సో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను. నేనైతే యూస్ చేయట్లేదండి యాలక్కులు. చాలామంది యూస్ చేస్తారు మంచి ఫ్లేవర్ కోసం, బట్ నేను వేయట్లేదు. మీరు అది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. సో ఇందులోకి 1 కప్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసేసానండి. చూడండి. సో 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసి దాంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తాను. సో దీన్ని ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గనికి ఇడుస్తామండి. సో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది అన్నమాట. సో చూడండి దగ్గర పడిపోయింది ఇది. సో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి వేసేద్దాం. సర్వింగ్ బౌల్లోకి వేసేసి కొంచెం డ్రై ఫ్రూట్స్తో ఇలా పైన వేసేద్దామండి. సో ఇదండి ఈరోజు విద్యా స్టాక్స్లో నేను మీకు చూపించిన వంట క్యారెట్ హల్వా. సో మీకు కూడా నచ్చినట్లయితే ఇది మీ ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. సో ఇదండి ఈరోజు విద్యా స్టాక్లో. మరి కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది విద్యా స్టాక్. సో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్యారెట్ హల్వా ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్.